ఒకప్పుడు కైలాస కొండలలోని వైకుంఠ పట్టణంలో మాయ అనే యువతి నివసించేది. మాయ తన అపరిమితమైన ఉత్సుకత మరియు సాహసోపేత స్ఫూర్తికి ప్రసిద్ధి చెందింది. సందడిగా ఉండే మార్కెట్ ప్లేస్ నుండి ప్రశాంతమైన పార్కుల వరకు తన పరిసరాల్లోని ప్రతి మూలను అన్వేషించడం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు మాయ టౌన్ స్క్వేర్ గుండా తిరుగుతుండగా ఒక పెద్ద పోస్టర్ చుట్టూ గుమిగూడిన వ్యక్తుల గుంపును ఆమె గమనించింది. ఉత్సుకతతో ఆమె దగ్గరగా చూడటానికి గుంపు గుండా దూరింది. పోస్టర్లో ఒక అందమైన ఆలయాన్ని వర్ణించారిది శ్రేయస్సు మరియు జ్ఞానం యొక్క ప్రియమైన దేవుడు అయిన శివునికి అంకితం చేయబడిన ఆలయం. ప్రతి ఒక్కరూ పూజలు చేయడానికి, ఓదార్పుని పొందేందుకు మరియు వారి విశ్వాసాన్ని జరుపుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించడానికి వైకుంఠలోని ప్రజలు కలిసి వస్తున్నారని ఒక దయగల స్త్రీ వివరించినప్పుడు ఆసక్తితో మాయ విన్నది. కాని వారి కలను నిజం చేసుకోవడానికి వారికి సహాయం కావాలి. మాయ హృదయం ఉద్వేగంతో ఉప్పొంగింది. ఆమె ఈ కార్యక్రమములో భాగం కావాలనుకుంది. సహాయం చేయాలని నిశ్చయించుకున్న మాయ శివాలయం నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలనే తపనతో బయలుదేరింది. ఆమె మొదటిగా దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్ళింది. అక్కడ ఆమె తన రుచికరమైన విందులలో కొంత భాగాన్ని ఆలయ నిధి కోసం విక్రయించడానికి బేకర్ని ఒప్పించింది. బుట్ట నిండా బేకరీ ఆహారంతో మాయ టౌన్ స్క్వేర్లో ఒక చిన్న స్టాండ్ని ఏర్పాటు చేసి బాటసారులకు అమ్మడం ప్రారంభించింది. ఆమె ఆహారం విక్రయించినప్పుడు ఆలయం యొక్క కథను మరియు సమాజ మద్దతు యొక్క ప్రాముఖ్యతను పంచుకుంది. ఆమె చిత్తశుద్ధి మరియు దాతృత్వానికి ప్రజలు హత్తుకున్నారు మరియు వెంటనే ఆమె స్టాండ్ వద్ద ఒక లైన్ ఏర్పడటం ప్రారంభమైంది. ఆమెకు తెలియకముందే ఆహారం అమ్ముడయ్యాయి మరియు ఆమె బుట్ట నాణేలు మరియు బిల్లులతో నిండిపోయింది. ఆమె దగ్గర ఉన్న డబ్బుతో బొమ్మల దుకాణానికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక ఛారిటీ వేలం కోసం బొమ్మల పెట్టెను విరాళంగా ఇవ్వమని యజమానిని ఒప్పించింది. ఆమె ఆ తర్వాత పార్క్లో కార్నివాల్ని నిర్వహించింది. ఆటలు, రైడ్లు మరియు తోలుబొమ్మల ప్రదర్శనతో పూర్తి చేసింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి మరియు ఆలయ నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచం నలుమూలల నుండి కుటుంబాలు తరలివచ్చారు. రోజు ముగిసే సమయానికి మాయ ఆలయ నిధి కోసం గణనీయమైన మొత్తాన్ని సేకరించింది. కాని ఆమె అక్కడితో ఆగలేదు. ఆమె విజయంతో ప్రేరణ పొంది తన అన్వేషణను కొనసాగించింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆనందం మరియు ఔదార్యాన్ని పంచింది. మాయ యొక్క ప్రయత్నాలు మరియు సంఘం యొక్క దయ కారణంగా శివాలయం అందంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. చివరకు అది పూర్తయినప్పుడు ఐక్యత, కరుణ మరియు విశ్వాసం యొక్క శక్తికి నిదర్శనంగా నిలిచింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, సూరారంలోని వైష్ణవి నగర్లోని లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మించడానికి మేము ఈ అద్భుత యాత్రను ప్రారంభించాం. మాయ యొక్క స్ఫూర్తిని మరియు ఆమె అద్భుతమైన తపనను గుర్తు చేసుకుందాం. మీ విరాళాలు చిన్నవి లేదా పెద్దవి అనే తేడా లేకుండా మా కలను నిజం చేయడానికి మాకు సహాయపడతాయి. మనమందరం కలిసి తరతరాలుగా ప్రేమ, శాంతి, సంతోషాలు వర్ధిల్లేలా ఆలయాన్ని నిర్మిద్దాం. మీ దాతృత్వానికి ధన్యవాదాలు మరియు లక్ష్మీ మరియు గణపతి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.